యువగలం ముగింపు సభ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ సర్కార్పై జంగ్ సైరన్ మోగించిన టీడీపీ జనసేనలు ఒకే వేదిక సాక్షిగా ప్రజల ముందుకు రానున్నాయి. వైసీపీని ఉమ్మడిగా ఢీకొట్టి ఢీలా పడేలా చేస్తామని చెబుతున్న నేతలు ఒకే వేదికను పంచుకొని తమ అస్త్ర శస్త్రాలను వదిలేందుకు సిద్ధమయ్యారు. సభపై తీవ్ర ఉత్కంఠ. సభకు హాజరు కానున్న చంద్రబాబు, పవన్, ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న నేతలు, ఏం మాట్లాడతారనే దానిపై కార్యకర్తల ఎదురుచూపులు. ఏపీలో ఎన్నికలకు మరికొన్ని నెలలు సమయమున్న పొలిటికల్ హీట్ మాత్రం పీక్స్కు చేరింది. ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ ఈ హీటును కాస్త హై వోల్టేజ్ గా మార్చేసింది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతూ ఉండటంతో ఇరు పార్టీల కార్యకర్తలతో పాటు ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ సభలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడతారు, క్యాడర్ కి ఇచ్చే సందేశం ఏంటి, ఏపీ ప్రజలను ఏం కోరనున్నారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. అంతేకాకుండా ఇప్పటికే మినీ మేనిఫెస్టోని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. అయితే జనసేనతో పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని ఇప్పటికే నేతలు డిసైడ్ అవ్వడంతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించనున్నారు పార్టీలు. ఈ సభలోనే ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అంతేకాకుండా సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే ఖరారైనా వీళ్లలో బీజేపీ ఉంటుందా ఉండదా అనేది ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నగానే ఉండిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయి. ఏపీలో కూడా జనసేనతో తమ పొత్తు ఉందని బీజేపీ నేతలు చెబుతున్నా పవన్ మాత్రం చంద్రబాబుతో కలిసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా, ఉంటే దానికి టీడీపీ అంగీకరిస్తుందా, టీడీపీ అంగీకరించినా బీజేపీ సమ్మతిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ అంశంపై కూడా సభా వేదిక నుంచి పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ సర్కార్పై ఇప్పటికే యుద్ధం ప్రకటించాయి ఈ రెండు పార్టీలు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో జగన్ పై చేసే పోరాటాలకు సంబంధించి ఇదే వేదిక నుంచి క్యాడర్ కు మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తెలుసుకున్న సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ, వైసీపీ సర్కార్ అవినీతి, రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో జరుగుతున్న దోపిడీని పవన్ వివరిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.